స్వామి శ్రీనివాస గోవింద గోవింద. తండ్రి భగవంతుడా పరమాత్మ నువ్వే స్వామి. ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. నా బిడ్డలందరినీ చల్లగా చూడు స్వామి. ఎవరికి ఏ కష్టాలు రాకుండా చూడు స్వామి శ్రీనివాస భగవంతుడా. తండ్రి నా బిడ్డలను చల్లగా చూసి వాళ్ళకు ఏ కష్టాలు రాకుండా మా కష్టాలన్నీ వైదొలిగిపోయేలా చూడు స్వామి భగవంతుడా. ఎవరైనా అనుకున్నా కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే నా ముందు ఒకటి నా వెనక ఒకటి మాట్లాడతారు. అలా నటించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను అన్నీ పట్టించుకోను. నాకు కావాల్సింది ఏంది, నా పిల్లలు బాగుండాలా, అది నేను కోరుకునేది. వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ నాకేం లేదు. ఇప్పుడు ఆ భగవంతుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే నేను అక్కడికి ఆయన పోగలిగేది. నేను 100 ప్రయత్నాలు చేసినా నేను వెళ్ళలేను తిరుమలకు. ఆయన ఆజ్ఞ, ఆయన పిలుపు వచ్చితే ఆ శ్రీనివాసుడికి వెళ్ళగలిగి ఆయన దర్శనం చేసుకోగలుగుతా, లేదంటే ఆగిపోతా. అట్లా వీళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ అయినా ఇప్పుడు నిజాలు మాట్లాడే వాళ్ళది అస్సలు లేదు. అబద్ధాలు చెప్పే వాళ్ళది బాగుంటాయి మాటలు. వాళ్ళు తేనె పూసి కత్తిలాగా చెప్తారు, అయ్యే నమ్ముతారు. మనం ఏదన్నా ఉన్నట్టు ముఖాన్ని మాట్లాడతాము, అది చెడ్డ. అవునా కదా? కరెక్టే కదా. నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పటికీ నమ్మరు. అబద్ధాలు చెప్పేవాళ్ళ మాటలు అది తేనెలాగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నట్టు ముఖాన్ని మాట్లాడతాం కాబట్టి నచ్చదు వాళ్ళకు. అయినా నచ్చినా ఏమి, నచ్చకపోయినా ఒకటే. నాకు నేను పట్టించుకోను. నేను నాలాగనే నేను బ్రతుకుతా. నేను ఏదైనా మంచిగా చెప్తే ఎవరికైనా చెడు చెప్పను. ఏదైనా ఇది కాదు ఇది అని చెప్పేదానికి దానికి ఒక రీజన్ ఉంటుంది. నేను చెప్తే అది నచ్చదు నేను చెప్పేది. నచ్చగట్టే పోనీ. ఇప్పుడు బిడ్డలను ఇంతమందిని చాకింటాను. నా బిడ్డలను ఎలా ఒంటి మీద దెబ్బ పడకుండా పెంచుంటాను నా బిడ్డలను. ఇప్పుడు కాలం ఎట్టట్టు ఉన్నారు, ఒక్కొక్కరు రాక్షసులాగా ఉన్నారు బిడ్డలను. అయితే నా ఎదురుగా పిల్లలను కొడితే ఎవరిని నేను క్షమించను. నేను అలాంటి మనస్తత్వం నాకు. ఆ పిల్లలు ఒంటి మీద దెబ్బ పడింది అనుకో, నా ప్రాణం గిల్ల కొట్టుకుంటుంది. చిన్నపిల్లలు కొడితే తట్టుకోలేను. అంత ప్రేమగా పిల్లలను. అయినా ఎంతమంది పిల్లలు అయినా కానీ నాకు బాగా చూసుకుంటా. నాకు చిన్న పిల్లలు అంటేనే ఇష్టం. ఇప్పుడు నా అన్వి ఉండదు. నా అన్విని చూడండి, నేను అది ఎంత అల్లరి చేసినా ఒకటి దాని మాటలు అయ్యి చాలా స్వీట్గా ముద్దుగా ఉంటుంది నా బంగారు తల్లి నా అన్వి. నాకు ఈ ఇంట్లో నా అన్వి నా కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిన మా అన్వి వజ్రం, డైమండ్స్, మా బంగారం. అది నాకు నా అన్వి నాకు. ఇంట్లో ఏది చెప్పినా కానీ దానికి బాగా ఎవరికి ఏదైనా కానీ దాని చేతిలో నుంచి ఒకరికి పెట్టేదే కానీ ఒకరి దగ్గర ఆశించదు. దాని మనసు అంత మంచి మనసు నా మీద. అది ఆ తిరుమలకు మేము వెళ్ళినప్పుడల్లా నేను కానీ నా అన్విని తీసుకొని పోలేదే. మొన్న పూరి జగన్నాథుడు కానీ అదొక్కటే నా మనసులో. నా అన్విత రాలేదని వీళ్ళందరూ ఉన్నా కానీ నాకు ఆ పిల్ల లేదని కొంచెం మనసులో ఉండింది. నా అన్విత కూడా నాతో ఉండింటే సంతోషంగా